హలో అండ్ వెల్కమ్ టు మూవీ మైండ్. మీరు ఎన్నో రకాల క్విజ్ షోస్ చూసే ఉంటారు, టీవీలోను మన ఆన్లైన్ షోస్లో చూసే ఉంటారు. అలాగే మేము కూడా మూవీ మైండ్ అని టాలీవుడ్ క్విజ్తో ముందుకు వచ్చాము. అందులో భాగంగానే ఇది ఫస్ట్ ఎపిసోడ్. సో ఇందులో 4 రౌండ్స్ ఉంటాయి అండ్ 4 రౌండ్స్ గురించి ఏంటనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా లెట్స్ మీట్ అవర్ పార్టిసిపెంట్స్. సో వీ హ్యావ్ శ్రీకాంత్ ఫ్రమ్ కరీంనగర్ and then we have Santosh from Hyderabad, Sri Venkatesh Grandi from Kakinada, and Alankruth from Karimnagar. So మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇంట్రొడక్షన్? హౌ ఆర్ యూ ఎక్సైటెడ్ అబౌట్ మూవీ మైండ్ అండ్ ఆల్? వి ఆర్ ఎక్సైటెడ్ సీరియస్లీ, ఎందుకంటే నీకు ఐడియా వచ్చినప్పుడు లైక్ వాట్ వి థాట్ ఈజ్ ఓకే, ఎంతో మందిని మేము వీడియోస్ లో చూసాం. సో విల్ బి పార్ట్ ఆఫ్ అ షో అండ్ విల్ బి పార్ట్ ఆఫ్ సంథింగ్ న్యూ అండ్ దట్ టు కమింగ్ ఫ్రమ్ అవర్ ఫ్రెండ్. సో ఓకే, లెట్స్ ట్రై అండ్ హోప్ విల్ మేక్ ఇట్ a big thing. So all the best guys. Nice. All the best. Cool. All the best. All the best. Yeah, చెప్పేసి అలంకృత్ నువ్వు కూడా. Yeah, all the best. Okay, so today is the first episode and ఇందులో 4 rounds ఉన్నాయి. ఫస్ట్ రౌండ్ వచ్చేసి రజనీ ఆర్ గజనీ. అందులో నేను సినిమా పేరు చెప్తాను, మీరు ఆ సినిమా ఏ ఇయర్లో రిలీజ్ అయిందో చెప్పాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ రౌండ్ వచ్చేసి నేను మీకు తెలుసా. అందులో నేను ఒక యాక్టర్ గురించి, స్పెసిఫిక్ యాక్టర్ గురించి నేను ఒక 6 ఫ్యాక్ట్స్ చెప్తాను అనమాట. అందులో ఎవ్రీ ఫ్యాక్ట్ తర్వాత యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. దాన్ని బట్టి పాయింట్స్ ఉంటాయి. నేను ఆ పాయింట్స్ ఏంటనేది సెకండ్ రౌండ్ స్టార్ట్ అయినప్పుడు చెప్తాను. అండ్ థర్డ్ రౌండ్ వచ్చేసి జంబుల్ జిలానీ. అందులో జస్ట్ సింపుల్గా ఒక సినిమా పేరు ఇంగ్లీష్ లెటర్స్లో జంబుల్డ్గా ఉంటుంది, మీరు అది ఏ సినిమా అనేది కరెక్ట్గా గెస్ చేయాలన్నమాట. ఫోర్త్ రౌండ్ అండ్ ఫైనల్ రౌండ్ ఈస్ రోబో 3.0. అందులో నేను స్పెసిఫిక్ ఒక యాక్టర్ గురించి వాళ్ళ మూవీస్ రిలేటెడ్గా క్వశ్చన్ అడుగుతాను అనమాట. లైక్ అదేంటనేది నేను ఫోర్త్ రౌండ్ స్టార్ట్ అయినప్పుడు చెప్తాను. So let's start off with the first round. Rajni or Gajni? So ఇందులో first question I'll ask Pandu, second question to Santosh, third question to Venkatesh, and fourth one to Alankruth. So Pandu means Srikanth. So your first question. Prasthanam movie ఏ year లో రిలీజ్ అయింది? 2012. No, wrong answer. Pass to Santosh. 2011. No, wrong answer. Pass to Venkatesh. 2009. No, wrong answer. Pass to Alankruth. 2010 చెప్పారా? చెప్పలేదు. 2010. Correct answer. Alankruth gets 5 points. 2010 is the right answer. Next, second question to Santosh. Yes. చిరంజీవి అన్నయ్య మూవీ ఏ ఇయర్ లో రిలీజ్ అయింది? 2002. Wrong answer. 2000. శ్రీకాంత్, నీకు రాలేదు పాస్, నేను అనలేదు నీకు పాస్. Okay. I'm excited. So వెంకటేష్, పాస్ టు వెంకటేష్. చిరంజీవి కదా. 2000. సో పండు, నువ్వు దానం చేస్తావు పాయింట్స్. లేదు నాకు తెలుసులే ఆల్రెడీ. చిరంజీవి క్వశ్చన్ అయ్యేసరికి పండు ఎగ్జైట్ అయిపోయాడు. అన్నయ్య, పోస్ట్ మ్యాన్ ఇవన్నీ ఒకేసారి రిలీజ్ అయినాయి. ఓకే. నాకు అది సంథింగ్ స్కూల్ డేస్ అని గుర్తుంది, ఇంకా రికలెక్ట్ చేసుకోలేకపోయాను అంతే. స్కూల్ డేస్ మాకు స్కూల్ డేస్ గెలాక్సీ M30. మాకంటే ఏం ఉండవు నువ్వు, కానీ మా స్కూల్ డేస్ అది. నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది అప్పుడు. మేము అప్పుడే 6th క్లాస్ 7th క్లాస్ లో ఉన్నట్టు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ టు వెంకటేష్. గమ్యం మూవీ ఏ ఇయర్ లో రిలీజ్ అయింది? 2006. చాలా ఫాస్ట్ గా చెప్పేసావు, కానీ రాంగ్ ఆన్సర్. పాస్ టు అలంకృత్. 2009 అనుకుంటా.
నో రాంగ్ ఆన్సర్. పాస్ టు పండు. 2008. Yes, correct answer. You got 5 points. సెకండ్ ఇయర్ గుర్తుంది. సో వెంకటేష్ నీకు తిరిగి ఇచ్చాడు, లావ్ అయిపోతాడు అని చెప్పేసి పాయింట్స్. నెక్స్ట్ నా డైరెక్ట్ క్వశ్చన్ టు అలంకృత్. శ్రీకాంత్ సునీల్ ది ఆడుతూ పాడుతూ సినిమా ఏ ఇయర్ లో రిలీజ్ అయింది? నేను ముందు సినిమా నేమ్ రీకలెక్ట్ చేసుకుని ట్రై చేస్తున్నా, అసలు ఫస్ట్ ఏ సినిమా అది అని చెప్పి. వైల్డ్ గెస్ అంతే, 2005 మేబీ. నో రాంగ్ ఆన్సర్. పాస్ టు పండు. 2002. వావ్, కరెక్ట్ ఆన్సర్. 5 points. యా, చాలా ఓల్డ్ అది మూవీ అది. యా, అసలు ఆ మూవీ కూడా నేను యాక్చువల్లీ నాకు ఎట్లా గుర్తుంటే ఇంద్ర మూవీ రిలీజ్ అయిన సరౌండింగ్స్ తో రిలీజ్ అయింది అది. ఇంద్ర 2002 అది గుర్తుంది నాకు. ఆడుతూ రైట్, నైస్ గుడ్ నాకు ఆన్సర్. అది గుర్తుంది. థియేటర్స్ టైం అంతా గుర్తుంది, 2002 సంథింగ్. అప్పుడు థియేటర్స్ బాగా తిరిగే వాళ్ళం కదా, సో ఏ థియేటర్లు ఏమో. ఆ సినిమా చూడలేకుంటున్నా యాక్చువల్గా. బాగుంటుంది. డోంట్ మిస్, సూపర్ ఉంటుంది, చూడొచ్చు. అవునా? ఓకే. కామెడీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్ టు శ్రీకాంత్. గెలాక్సీ M30. శేషు సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది? రాజశేఖర్ శేషు. చియా. శేషు. ఎస్. తేరే నామ్ తర్వాత వచ్చినట్టుంది. ముందు వచ్చింది. తేరేనా రీమేక్. దీని తర్వాత తేరే నామ్ వచ్చింది. 2002. నీకు దండం. కరెక్ట్ ఆన్సర్. 10 points. నాకు అదే ఉంది మైండ్ లో, వదులుతాడేమో అనుకున్నా. మామూలు గెస్ కాదు అసలు. ఓ, బీభత్సంగా లేదు మెమరీ. ఎందుకంటే అప్పుడు ఎక్కువ సినిమాలు తిరిగే వాళ్ళం కాలేజీలో కొట్టేసి, సో ఏ ఇయర్ ఏంటి అనేది బాగా గుర్తుంది. అరే కొంచెం మన ఇయర్ కి తీసుకురారా టైం లైన్ ని. నువ్వు మరి ఇదేదో తనకి ఫేవర్ చేసినట్టుంది క్విజ్ అంతా. సూట్ అయిన క్వశ్చన్స్ అడుగుతున్నావు. టైం తీసుకురా. అలా ఏం లేదు కదా. ఓకే సంతోష్, డైరెక్ట్ క్వశ్చన్ టు యూ. నాకా? సంతోష్, మైన్ ఇది ఒక ఫేమస్ సినిమానే, సో ఐ థింక్ ఈవెన్ మన టైం లైన్ కాకపోతే చెప్తామని అనుకుంటున్నాను. ప్రేమంటే ఇదేరా సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది. వెంకటేష్. 99. రాంగ్ ఆన్సర్. పాస్ టు వెంకటేష్. 98. యా, కరెక్ట్ ఆన్సర్. 1998 ఇస్ ద రైట్ ఆన్సర్. వెంకటేష్ మళ్ళీ 5 points వచ్చాయి పాస్ క్వశ్చన్ కి. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ టు వెంకటేష్. నాగార్జునది డమర్కం మూవీ ఎప్పుడు రిలీజ్ అయింది? 2012. వావ్, రైట్ ఆన్సర్. 10 points టు వెంకటేష్. వాట్? ఫోన్ లిఫ్ట్ చేయొచ్చా? నో. ఓకే సార్, డన్. నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్ టు అలంకృత్. నితిన్ ది హార్ట్ అటాక్ మూవీ ఎప్పుడు రిలీజ్ అయింది? 2013. రాంగ్ ఆన్సర్. పాస్ టు శ్రీకాంత్. గెలాక్సీ M30s. 2014. కరెక్ట్ ఆన్సర్. చాలా ఇబ్బందిగా ఇస్తున్నట్టున్నా పండుగకి. నన్ను గొప్ప ప్లేస్మెంట్ చేసినావు శరత్. అటు పండు నుంచి ఇటు వెంకటేష్. అంటే నాకు అసలు ఏమైనా వస్తాయి అసలు? నాది మిస్ అయితే ఇతను చెప్తాడు, అతను మిస్ అయితే ఎనీవే, సో దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ఫస్ట్ రౌండ్ అండ్ పాయింట్స్ చెప్తాను. సో శ్రీకాంత్ అండ్ వెంకటేష్ ఆర్ ఇన్ కంబైన్డ్ ఫస్ట్ ప్లేస్ నౌ. ఇద్దరికి 20 points ఉన్నాయి. అండ్ కంబైన్డ్ సెకండ్ ప్లేస్ లో సంతోష్ అండ్ అలంకృత్ ఉన్నారు. ఇద్దరికి 5 points ఉన్నాయి. 5 నేను చెప్పాను. ఒకటి చెప్పావు బై మిస్టేక్. 5 points. బ్లెండర్ స్ప్రెడ్ మిస్టేక్. ఓకే, సో ఎండ్ ఆఫ్ ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాము. సెకండ్ రౌండ్ ఈజ్ నేను మీకు తెలుసా. ఇందులో ఈ రౌండ్ లో నేను ఒక స్పెసిఫిక్ యాక్టర్ గురించి ఒక 6 facts చెప్తాను అనమాట. సో
ఆ 6 ఫ్యాక్ట్స్ లో ఫస్ట్ ఫ్యాక్ట్ తర్వాత మీరు ఆన్సర్ చెప్పగలిగితే యూ విల్ గెట్ 30 పాయింట్స్. సో సెకండ్ ఫ్యాక్ట్ తర్వాత చెప్పగలిగితే 25 పాయింట్స్ వస్తాయి. థర్డ్ ఫ్యాక్ట్ తర్వాత చెప్పగలిగితే 20 పాయింట్స్ వస్తాయి. ఫోర్త్ తర్వాత అయితే 15, ఫిఫ్త్ తర్వాత 10, సిక్స్త్ ఫ్యాక్ట్ అంటే లాస్ట్ ఫ్యాక్ట్ తర్వాత చెప్తే 5 పాయింట్స్ వస్తాయి. అప్పుడు కూడా మీరు చెప్పలేకపోతే ఇట్ విల్ బి అన్ ఓపెన్ ఫ్లోర్, ఎనీవన్ కెన్ ఆన్సర్ ఆర్ ఐ విల్ పాస్ ద క్వశ్చన్ టు ఇన్ అన్ ఆర్డర్. ఐ థింక్ ఇట్స్ బెటర్. సో వాళ్ళు చెప్తే పాస్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్ వస్తాయి వాళ్ళకి. బట్ మేక్ ష్యూర్ మీరు ఒకటే ఆన్సర్ చెప్పాలి. ప్రతి ఫ్యాక్ట్ తర్వాత ఒక్కొక్క ఆన్సర్ చెప్పడం కుదరదు. ఓన్లీ ఒక్క యాక్టర్ గురించి చెప్పాలి. మీకు తెలియకపోతే నెక్స్ట్ ఫ్యాక్ట్కి వెళ్ళిపోమని యూ కెన్ టెల్ మీ. సో రౌండ్ ఏంటనే అర్థమైందా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఒకడికి ఇచ్చే అదే ఒకటితో స్టార్ట్ చేయి, మాకు ఏమైనా డౌట్స్ ఉంటే డ్యూరింగ్ దట్ క్లియర్ అయిపోతాయి. పండు ఉన్నాడుగా. ఒక్కడు ఎవరు? నువ్వే సేమ్ ఆర్డర్ లో వెళ్ళిపోదాం. ఓకే, మేమందరం నిన్నే నామినేట్ చేస్తున్నాం. చలో ఐ యామ్ రెడీ. ఓకే పండు, ఈ రౌండ్ లో ఫస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ మీకే. అండ్ ఈ రౌండ్ లో ఓన్లీ 1 క్వశ్చన్ వస్తుంది పర్ పర్సన్. సో ఫస్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి పండు, దిస్ ఇస్ ఫర్ యూ శ్రీకాంత్. గెలాక్సీ M30s ఎలా పిలవాలో అర్థం కావట్లేదు. సో ఫస్ట్ ఫ్యాక్ట్, this actor won both Padma Shri and Padma Bhushan awards. Telugu actor. And నువ్వు ఒకటే ఆన్సర్ చెప్పాలి. ఇఫ్ యూ డోంట్ నో, ఇఫ్ యూ ఆర్ నాట్ షూర్, నెక్స్ట్ ఫ్యాక్ట్ వెళ్ళిపోమని చెప్పొచ్చు. క్లియర్. ఐ మీన్ సెకండ్ ఫ్యాక్ట్ కి వెళ్తారా? Yes. His first film was as a child artist and it was in 1960. వీళ్ళు సౌత్ ఇండియన్ యాక్టర్స్ ఎవరైనా అవ్వచ్చు, తెలుగులో యాక్ట్ చేసిన వేరే ఫీల్డ్ వాళ్ళనే అయి ఉండొచ్చు. లేదు, మనోడు ఓన్లీ తెలుగు యాక్టర్ అని అడిగాడు, అందుకనే చెప్తున్నాను. నెక్స్ట్ ఫ్యాక్ట్. ఓకే, సేమ్ అట్లాంటి వాళ్ళు ఎవరు లేరా? రెండు వచ్చిన వాళ్ళు ఎవరు లేరా ఆర్టిస్ట్? అలా అని కాదు, చెప్తున్నాను నేను. వెయిట్, తెలుగు నేటివిటీ అంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు పండు అడుగుతున్నట్లా. ఐ థింక్ శరత్ ఏమంటాడంటే తెలుగు మూవీస్ లో యాక్ట్ చేసిన ఏ యాక్టర్ అవ్వచ్చు. ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్ ఈస్ ఫ్రమ్. థర్డ్ ఫ్యాక్ట్, 1960 అంటే ఆల్మోస్ట్ 60 ఇయర్స్ ఉంటాడు ఇప్పుడు. నెక్స్ట్ చెప్పాను థర్డ్ ఫ్యాక్ట్. వెయిట్ మ్యాన్. థర్డ్ ఫ్యాక్ట్ వచ్చేసి he has acted in 6 different languages: Telugu, Tamil, Kannada, Malayalam, Bengali and Hindi. కమల్ హాసన్. yes, correct answer. సెకండ్ ఫ్యాక్ట్ అప్పుడు అనుకున్న కమల్ అని. ఫస్ట్ ది ఇద్దరికి మ్యాచ్ అయింది కదా. కమల్ నేను ఏజ్ కన్సిడర్ చేస్తున్నా. 60 ఇయర్స్ ఉంటాడు. 1960 చైల్డ్ అంటే 60 ప్లస్ ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ లో కూడా అని చెప్పి స్టేట్మెంట్ తెలుస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్ క్లాష్, ఇద్దరు ముగ్గురు ఉన్నారు, చెప్పడం కష్టం. సో పండుకి థర్డ్ ఫ్యాక్ట్ తర్వాత చెప్పాడు కాబట్టి 20 పాయింట్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ సంతోష్. ఫస్ట్ ఫ్యాక్ట్ తర్వాత చెప్తే 30, సెకండ్ ఫ్యాక్ట్ తర్వాత చెప్తే 25. ఓకే. నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్ టు సంతోష్. సో ఫస్ట్ ఫ్యాక్ట్ అబౌట్ దిస్ యాక్టర్. He began his mainstream career as a producer for a national award winning film in 2004. He began his mainstream career as a producer for a national award winning film in 2004. Okay, second fact. He also worked as a visual effects coordinator for Sainikudu movie. Third fact.
Third fact, he was born in Chennai in 1984 and he is from a famous family in film industry. He was born in Chennai in 1984 and he is from a famous family in film industry. I got it. Wait, Sir, to you can go for Fact fourth four. fact if you don't. Fact 4, Yes, okay. yes. Fourth fact. His debut film as an actor was released in 2010. పండు నీకు వచ్చేసిందా ఆన్సర్? ఇంకా తెలియలేదంటే గెస్ అంటే గెస్ చేసిన మ్యాథ్స్, ఎందుకంటే ఈ చెన్నై ఇయర్స్ ని బట్టి అయితే ఇయర్స్ ని బట్టి అయితే గెస్ చేసిన. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది 2010 అన్నాడు కదా, కన్ఫర్మ్ అయిపోయింది. యంగ్ హీరోనే ఎవరో, మరి అంత ఏజ్ కూడా కాదు. మళ్ళీ చెన్నై నుంచి Wait, Alankruth, wait. Don't talk about any hero names now. సంతోష్ హెల్ప్ చేస్తున్నారు. ప్రొడక్షన్ అన్నారు, విఎఫ్ఎక్స్. Famous family and 2010 లో డెబ్యూట్ ఫిలిం. రూల్ అవుట్ చేసుకుంటున్నా ఎవరున్నారా అని చెప్పి. డెబ్యూట్ ఫిల్మ్ యాజ్ ఎ హీరో ఆర్ హీరో అన్నాడు కదా, డెబ్యూ ఫిలిం యాజ్ హీరో ఇన్ 2010. 2010 డెబ్యూ ఫిలిం యాజ్ గెలాక్సీ M30s కి వచ్చేసింది ఆన్సర్, నాకు అర్థమైపోయింది. వచ్చేసింది ఆన్సర్, తెలిసిపోయింది. 2010 హీరో అన్నావు కదా, దాంతో కన్ఫర్మ్ అయిపోయింది. నాకు డౌట్ ఉండే అదా కదా అని. సరే పోతే ఇంకొక ఫ్యాక్ట్, ఫిఫ్త్ ఫ్యాక్ట్. ఓకే, ఫిఫ్త్ ఫ్యాక్ట్ వచ్చేసి he also acted in Bollywood alongside Amitabh Bachchan, Abhishek Bachchan and Sanjay Dutt. ఎవరెవరితో? He also acted in Bollywood alongside Amitabh Bachchan, Abhishek Bachchan and Sanjay Dutt. అది ఎక్స్ప్రెషన్స్ అక్కడ గోడ మీద ఏమన్నా ఆన్సర్ రాసావే? అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్త వీళ్ళతో యాక్ట్ చేశాడా? I'll tell you, Abhishek Bachchan తో సెపరేట్ ఫిలిం, Amitabh Bachchan, Sanjay అర్థమైంది. ఒక ఫిలిం కాదండి, ఆ ముగ్గురు ఉన్న ఫిలిమ్స్ ఏం లేవు. అలంకృత్ కూడా వెలిగింది. ఫస్ట్ వెలిగింది నాకు, చెయ్యి పైకెత్తా. Your 10 points are hanging in the air, Santosh. నాకు 5 కూడా వస్తుందని నమ్మకోలేదు ఈ క్వశ్చన్ మేము. నువ్వు 10 ఇంకోటి చెప్పి, ఇంకో క్లూ చెప్పి, లాస్ట్ క్లూ చెప్పేసి. ఈ లాస్ట్ క్లూ చెప్తే ఐ థింక్ యూ కెన్ టెల్ ది ఆన్సర్. లాస్ట్ క్లూ 5 points. ఇప్పటికైనా చెప్పడం ట్రై చేస్తాను, నాకు ఇప్పటికీ క్లిక్ అవ్వట్లేదు. నువ్వు చెప్తాను అనుకుంటున్నా లాస్ట్ క్లూ తర్వాత. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టేట్మెంట్, he played the lead role in Indian war film based on a sinking submarine which was directed by Sankalp Reddy. చెప్పరా? నిన్న విషెస్ పెట్టాను, హ్యాపీ ఎంగేజ్మెంట్ అని చెప్పేసి ఫోటో షేర్ చేశాను. రానా విఎఫ్ఎక్స్ చేసాడే నిజంగా నాకు తెలియదు, అక్కడ ఆగిపోయింది నా బండి. న్యూయార్క్ లో కూడా న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి వచ్చింది. కరెక్ట్ ఆన్సర్. ఓకే, సంతోష్ గెట్స్ 5 points. నన్ను మొత్తానికి ఆపేసిన సెకండ్ ఫ్యాక్ట్. ఫస్ట్ ఫ్యాక్ట్ వదిలేద్దాం, ఏదో ఒకటి చెన్నైపోయింది అది అట్లా. ఎక్కడ 2000 డెబ్యూ అనగానే ఎలగాలి అంటే లైక్ లీడర్ రిమూవ్ చేశాడు కదా 2010 లో. విఎఫ్ఎక్స్ చేసాడు నాకు తెలియదు కదా, సో నేను రిలేట్ చేసుకోలేదు. చాలా కష్టం, అదే ఆపేసింది. నెక్స్ట్ క్వశ్చన్. యా గుడ్ క్వశ్చన్, నేను చెప్పలేకపోయాను కాబట్టి. చాలా బాగుంది క్వశ్చన్ అది. Sri Venkatesh, direct question to you. So the first fact about this specific actor is his first film as a hero was in 1975. అంతేనా? అంతే. వెరీ దారుణం. బోలంత మంది ఉంటారు 1975 లో. Okay, I'll tell you the movie name also. His first film as a hero was in 1975. Movie name is Swargam Narakam. మోహన్ బాబు. That is unbelievable. చెప్పేసాడు ఆన్సర్. అదే కదా స్వర్గం నరకం మోహన్ బాబు. నేను చెప్పలేకపోతున్నా. So Sri Venkatesh gets 30 points. Oh. Yeah. So ఇందులో నెక్స్ట్ ఫ్యాక్ట్స్ ఏంటంటే he has acted in around 200 films. He won a Padma Shri award and also holds a doctorate. He is well known for his dialogue delivery. His sons are also actors. He established his own educational trust.
నువ్వు 1975 అని చెప్పింది అది 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 రాంగ్ కదా యాక్చువల్లీ. ఎందుకంటే 1975 లో చాలా మంది వచ్చారు అండ్ యా అయినా కరెక్ట్ గా ఆన్సర్ చెప్పావుగా. దాసనారాయణ రావు కదా. ఎనీవే, సో ఈ రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్ టు అలంకృత్. ఫస్ట్ ఫ్యాక్ట్, దిస్ యాక్టర్ ఈజ్ ఏ okay, I'll start off with he is a screenwriter, producer, playback singer, assistant director and a hero. 4 ఫ్యాక్ట్స్ ఒకేసారి చెప్పావా? లేదు, అదొకటే ఫ్యాక్ట్. స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్, ప్లేబ్యాక్ సింగర్, అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ హీరో. సెకండ్ ఫ్యాక్ట్ వెళ్ళిపోవాలా? సెకండ్ ఫ్యాక్ట్ వచ్చేసి he worked as an assistant director under మణిరత్నం. Prakash Raj. No, that's a wrong answer. ఎవరైనా చెప్పచ్చు, ఓపెన్ టు ఫ్లోరా? Right, I'll pass to Galaxy M30s. తెలీదా? His first film? He worked as an assistant director under Mani. Second fact. అంటే ఇది ఓపెన్ టు ఆల్ పెట్టారు కదా. సిద్ధార్థ్. అదే ఇలా వస్తా అని చెప్పాను కదా, అందుకనే చెప్పేసాడు. సిద్ధార్థ్ is the right answer. Anyway, so after second round we have the points again. So Venkatesh is leading. See, Venkatesh is with 50 points in the first place. Second place వచ్చేసి Srikanth, our Galaxy M30s, 40 points. Third place Alankruth, 15 points, and Santosh with 10 points. I am with 40. Yeah. 40, 30, 15, 5. Yes. 5 ఎవరు? 10 ఎవరు? 10 వచ్చిన పెట్టారు, అది కూడా తగ్గించక బ్రో. 1 minute please. So after second round Venkatesh leading లో ఉన్నాడు 50 points and Pandu 40 points, 15 points for Alankruth and 10 points for Santosh. So next third round కి మూవ్ అవుతున్నాం. థర్డ్ రౌండ్ ఈజ్ జంబుల్ జిలానీ. ఈ రౌండ్ లో ఇంగ్లీష్ లెటర్స్ తో మన తెలుగు మూవీస్ జంబుల్డ్ గా ఉంటాయి వర్డ్స్. మీరు అది ఏ సినిమా అనేది గెస్ చేయాలన్నమాట. సో సేమ్ ఆర్డర్ లో వెళ్దాం. ఓకే, ఇది ఇన్ కేస్ ఆన్సర్ ఫెయిల్ అయితే లైక్ ఇది సింగిల్ అటెంప్టే కదా. ఇది ఓపెన్ ఫ్లోర్, సింగిల్ అటెంప్ట్ ఓపెన్ ఫ్లోర్. ఒకవేళ శ్రీకాంత్ ఆన్సర్ చెప్పలేకపోతే ఎవరైనా చెప్పవచ్చు మీ ముగ్గురులో. ఫస్ట్ ఎవరు చెప్తే వాళ్ళకి పాయింట్స్. సో ఫస్ట్ క్వశ్చన్ టు శ్రీకాంత్. యా, దిస్ ఈస్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. ఈ రౌండ్ లో ఓన్లీ 1 క్వశ్చన్ వస్తుంది పర్ పర్సన్. సో దిస్ ఈస్ యువర్ క్వశ్చన్ శ్రీకాంత్. అండ్ 30 seconds లో చెప్పాలి, లేదంటే పాస్ చేస్తాం. ఫాస్ట్, ఇంత టైం ఇవ్వం. బృందావనం. సంతోష్కి వచ్చింది. ఓపెన్ లో తీసుకొచ్చిందా? నేను ఓపెన్ అని చెప్పేలోపే మనోడు చెప్పేశాడు. సో ఓకే ఈవెన్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టెల్. నేను కూడా చెప్తుండే కదా. అది నాకు వాయిస్ ఎట్లా వచ్చిందో పాస్ అని అనిపించింది నాకు, అందుకే చెప్పేసాను. నో ప్రాబ్లం. పాయింట్స్ అన్ని 5 points actually. Okay, 15 now. Yeah. So is started. సరే ఇగో శరత్, జస్ట్ నేను కంగారులో చెప్పేసాను. బట్ ఓపెన్ టు ఆల్ అని వన్. ఐ మీన్ అపాలజీస్ ఫర్ దట్. Yeah, sure. Next Santosh నీకు, let me share my screen. Santosh, direct question to you. బ్రహ్మోత్సవం. Your mind is very fast. Correct answer, 10 points to Santosh. Come on. And next one, direct question to Venkatesh. So this is your question. ఇది ఏ సినిమా? Seconds అయిపోయింది. Pandu got it. Pandu is eager to answer this. అయిపోయింది 30 seconds. నువ్వు 1 minute తీసుకున్నావు. 40 seconds. Okay.
Yeah. Venkatesh, No, you can. no answer. Okay, open floor. Anyone can answer. Gentleman. Pandu answered first. So 5 points to Pandu there. Next, direct question to Alankruth. అందరికీ తెలుస్తుంది కానీ నాకు తెలియలేదు నాకు. నాకు ఎప్పుడు వచ్చేసింది, చూడగానే వచ్చేసింది నాకు అది. నాకు కూడా వచ్చింది. ఫస్ట్ నేనే చెప్తా ఇప్పుడు ఓపెన్ టు ఆల్ అనగా. టైం ఓవర్. నోరెవరైనా మూసేస్తే బాగుండేది. ఇది పక్కలో క్వశ్చన్ అన్నప్పుడు మనకి ఆన్సర్ సటక్కన వచ్చేస్తుంది. అది మన క్వశ్చన్ అనగానే గన్ మనం పెట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు నాకు అంతేగా, నా క్వశ్చన్ కి నాకు ఆన్సర్ రాలేదు. మిగతా బ్లాక్ లో గన్ పెట్టినప్పుడు ఏం చెప్పాలో అర్థం కానట్టున్నది పరిస్థితి ఇది. అయ్యో ఇది అసలు నా మైండ్ పని చేయట్లే. నేను చూడలే. చెప్పచ్చా మేము? నేను చెప్పచ్చా? ఓపెన్ ఫ్లోర్. ఎనీవన్ కెన్ ఆన్సర్. కందిరిగా నాయన. యాక్చువల్ సంతోష్ చెప్పాడు ఫస్ట్ పాపం. సో 5 points టు సంతోష్. సంతోష్ చాట్ లో కూడా పింగ్ చేశాడు కందిరిగా అని చెప్పేసి ఆన్సర్. లేదు, ఇక్కడ నుంచి ఓపెన్ టు ఆల్ అనకంటే ముందు చేయొచ్చు పెట్టుకుందాం. చాట్ లో పంపించాడు, చెయ్యలు పని చేశారు. చాట్ లో కూడా వాయిస్ లో కూడా ఫస్ట్ చెప్పాడు సంతోష్. కానీ పండుది కొంచెం బేస్ వాయిస్ లో వచ్చింది అంతే. ఇప్పుడు పాయింట్స్ ఎవరికి? సంతోష్ కి 5 points వచ్చాయి. ఫన్నీగా ఏంటంటే ఈ రౌండ్ లో ఓన్లీ సంతోష్ మాత్రమే స్కోర్ చేశాడు. తెలుసు నాకు. మేబీ వెంకటేష్ మీ ఇద్దరు నోరేసుకొని పడిపోయి నీకు కుదరలేదు అనమాట. సో ఫస్ట్ పాస్ క్వశ్చన్ చెప్పాడు, సెకండ్ డైరెక్ట్ క్వశ్చన్ చెప్పాడు, లాస్ట్ పాస్ క్వశ్చన్ చెప్పాడు. సంతోష్ కి ఈ రౌండ్ లో 20 points వచ్చాయి. బౌన్స్ బ్యాక్ అయ్యాడు, కొంచెం రికవరీ అయింది ఇక్కడ. సో ఆఫ్టర్ థర్డ్ రౌండ్ అగైన్ వెంకటేష్ ఇస్ లీడింగ్ విత్ 50 points, ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ లో పండు 40 points. పండు నువ్వు ఒక ఆన్సర్ చెప్పినట్టున్నావు కదా ఇందులో. 45. సెకండ్ ప్లేస్ లో పండు 45 అండ్ థర్డ్ ప్లేస్ లో సంతోష్ 30 points అండ్ లాస్ట్ ప్లేస్ లో అలంకృత్ ఉన్నాడు 15 points. బట్ ఎనీవేస్ లాస్ట్ రౌండ్ లో ఏమైనా జరగవచ్చు, బికాస్ లాస్ట్ రౌండ్ లో దెర్ ఆర్ సో మెనీ పాయింట్స్ టు గ్రాబ్ అనమాట. లాస్ట్ టైం కూడా లాస్ట్ రౌండ్ లోనే పోయింది నాకు. ఎన్ని పాయింట్స్ ఇది లాస్ట్ రౌండ్? లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ లో 4 questions ఉంటాయి అండ్ 4 questions లో లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకి 30 points వస్తాయి అనమాట. ఇట్స్ లైక్ 30 సో మాక్స్ 120 కొట్టొచ్చు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ, అది 4 questions లాస్ట్ వరకు ఉంటాయి. ఇట్స్ లైక్ లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ రౌండ్. సో లాస్ట్ రౌండ్ పేరు వచ్చేసి రోబో 3.0. ఇందులో రోబో 3.0 ఎందుకు అంటే ఇట్స్ అబౌట్ యువర్ మెమరీ లెవెల్ కంప్లీట్లీ. సో నేను ఒక స్పెసిఫిక్ యాక్టర్ గురించి వాళ్ళ మూవీస్ ఇన్ రివర్స్ ఆర్డర్ అడుగుతాను అనమాట. సో లేటెస్ట్ గా వచ్చిన మూవీ నుంచి ఓల్డ్ మూవీస్ వరకు వెళ్తూ ఉండాలన్నమాట. అందులో సో ఇప్పుడు ఏదైతే ఆర్డర్ ఉందో పండు, సంతోష్, వెంకటేష్, అలంకృత్, అదే ఆర్డర్ లో వెళ్లకుండా ఈసారి ఈ రౌండ్ లో మారుస్తున్నాం అనమాట. ఈసారి రివర్స్ చేస్తున్నాము. అలంకృత్ ఫస్ట్, వెంకటేష్ సెకండ్, సంతోష్ థర్డ్, పండు ఫోర్త్. సో ఇప్పుడు ఒక యాక్టర్ పేరు చెప్తే లేటెస్ట్ గా వచ్చిన ఫస్ట్ మూవీ అలంకృత్ చెప్తాడు, దాని ముందు వచ్చిన మూవీ వెంకటేష్ చెప్తాడు, దాని ముందు వచ్చిన మూవీ సంతోష్ చెప్తాడు, అలా వెళ్తుంది అనమాట. ఆ ఆర్డర్ లో మీరు ఎక్కడైనా ఒక మూవీ పేరు చెప్పకపోతే యూ విల్ బి అవుట్ ఆఫ్ ద ఇదనమాట. దట్ క్వశ్చన్ కి, ఆ రౌండ్ కి యూ విల్ బి డిస్క్వాలిఫైడ్ అని. డిస్క్వాలిఫైడ్ అని కాదు, ఫస్ట్ ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళకి 0 points, వాళ్ళకి ఏం పాయింట్స్ రావు. సెకండ్ ఎలిమినేట్ అయిన వాళ్ళకి 10 points, థర్డ్ ఎలిమినేట్ అయిన వాళ్ళకి 20 points, లాస్ట్ కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి 30 points. అండ్ లాస్ట్ కున్న అతను ఎవరైతే ఉన్నారో హీ హ్యాస్ టు టెల్ ద లాస్ట్ మూవీ, అక్కడ వరకు ఏదైతే వచ్చిందో. సపోజ్ ఇద్దరు మిగిలినప్పుడు సెకండ్ పర్సన్ ఒక మూవీ చెప్పలేకపోతాడు కదా, అక్కడ ఆ ఆర్డర్ లో ఆ మూవీ ఏంటనేది లాస్ట్ పర్సన్ చెప్పాలి. చెప్పకపోతే ఇద్దరికి 20 points వస్తాయి. అది ట్విస్ట్ అనమాట. సో రోబో 3.0 లో ఫస్ట్ క్వశ్చన్, and it is for everyone. The order will start from Alankruth, Venkatesh, Santosh and Pandu.
సో అలంకృత్ యూ షుడ్ స్టార్ట్. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నితిన్ మూవీస్ ఇన్ రివర్స్ ఆర్డర్ ఫ్రమ్ లేటెస్ట్ టు ఓల్డ్. భీష్మ. ఓకే కరెక్ట్. నెక్స్ట్ వెంకటేష్. శ్రీనివాస్ కళ్యాణం. దట్స్ కరెక్ట్. నెక్స్ట్ సంతోష్. థ్యాంక్స్ వెంకటేష్ చెప్పడం వల్ల నాకు ఒక డౌట్ క్లియర్ అయింది. చల్మోహన్ రాయ్. వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ పండు. డై. ఓ సూపర్. నెక్స్ట్ అలంకృత్. పురి జగన్నాథ్ మూవీ పేరు శ్రీకాంత్ ఆన్సర్ తెలుసు, ఆనందం తట్టుకోలేకపోతున్నాడు. అమ్మా ఎవరు? శ్రీకాంత్ పండు. పురి జగన్నాథ్ మూవీ అనుకుంటా. అలంకృత్ నువ్వు సినిమా పేరు చెప్పాలి. నీకు ఏది గుర్తొస్తా చెప్పేసి ఎంత తట్టకపోతే మరి. ఓకే యు ఆర్ ఎలిమినేటెడ్. యూ విల్ గెట్ 0 points. వెంకటేష్. దట్స్ కరెక్ట్. సంతోష్. నాకు 2 ఉన్నాయి మైండ్ లో, అది ఎప్పుడు రిలీజ్ అయిందో గుర్తులేదు. ఎందుకంటే ఒక సినిమా ట్రైలర్ ఎప్పుడో వచ్చింది, సినిమా ఎప్పుడో రిలీజ్ అయింది ఒకటి. అది పండుగ ఛాన్స్ వచ్చిందని కదా ఫిక్స్ అయిపోయాడు. సరే నాకు తెలీదు. ట్రైయింగ్ కోసం కానీ కొరియర్ కళ్యాణ్ కానీ. అరే పెద్ద సమస్య వచ్చి పడింది. అలా సినిమా పేరు సినిమా రిలీజ్ అయింది బట్ ఎప్పుడు. సరే నాకు గట్ ఫీలింగ్ ఫస్ట్ అయితే ఉంది, కొరియర్ బాయ్ కళ్యాణ్ అనుకుంటున్నా. వెరీ గుడ్ కరెక్ట్. నెక్స్ట్ పండు. చిన్నదాని కోసం. వెరీ గుడ్ దట్స్ కరెక్ట్. నేను చెప్పేసాగా వెంకటేష్. అందుకే నువ్వు లోపల అనుకోవాలి, బయటకి అనొద్దని. బయటకి అనేసాను, మై మిస్టేక్. నేను కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ లో ఉండే. డౌట్ ఉండే నాకు, అదా కాదా డౌట్ ఉండే. ఓకే నేను కూడా కొంచెం కన్ఫ్యూజన్ లో ఉండే. క్లియర్ చేసి వెయిట్ వెంకటేష్. హార్ట్ అటాక్. కరెక్ట్. నెక్స్ట్ సంతోష్. గుండె జారి గల్లంతే. వావ్ సూపర్ కరెక్ట్. పండు. సూపర్ కరెక్ట్. వెంకటేష్. అంతే ఇంతవరకు. ఇప్పుడు మొదలవుద్ది సినిమా. చలో వాట్? రెచ్చిపో. దాని తర్వాత సినిమా నాకు కూడా తెలుసు. కాదు. ఓకే యూఆర్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ సంతోష్. సపోజ్ ఇప్పుడు నేను చెప్పలేదు, నేను చెప్పకుండా పండు చెప్తే ఓకే, పండు కూడా చెప్పలేదు, ముగ్గురు ఎలిమినేట్ అయినట్టు కదా. ఓకే సార్, అప్పుడు ఏం చేస్తావు? ముగ్గురికి సేమ్ పాయింట్స్ వస్తాయి అప్పుడు. నాకు గుర్తున్నదే చెప్తున్నా. సీతారాముల కళ్యాణం చూతం రాని సమ్ మూవీ ఉంది కదా, దట్ ఎవరామె గుర్తుంది. ఓకే రాంగ్ ఆన్సర్. అవునా? పండు మారో. నువ్వు మామూలుడి కాదు స్వామి. మామూలు ఏం సినిమా? మారో. పక్కకైతే గూగుల్ ఓపెన్ చేయలే కదా. సీతారాముల కళ్యాణం థియేటర్ లో చూసాను, నాకు గుర్తుంది. ఎందుకంటే అది చూసిన తర్వాత ఇష్కు గుర్తుంది నాకు. సో అదే అనుకున్నాను. ఎలిమినేట్ కాదు, పాయింట్స్ ఉంటాయి. మేబీ అలంకృత్ ఉండవు. అలంకృత్ లేవు. వెంకటేష్ కి సంతోష్ కి 10 points, నీకు 30 points. సెకండ్ క్వశ్చన్. So Alankruth, we'll start with you again. Next second question in this round is Raviteja movies in reverse order from latest to old. Release అయిన మూవీ తోనే చెప్పాలి. రిలీజ్ అవ్వని అప్కమింగ్ కాదు, రిలీజ్ అయినవి లేటెస్ట్ టు ఓల్డ్. ఇస్కో రాజా. దట్స్ కరెక్ట్. నెక్స్ట్ వెంకటేష్. అమర్ అక్బర్ ఆంటోనీ. ఓ సూపర్. నెక్స్ట్ సంతోష్.
ఐ థింక్ మొన్న చూసింది ఇది నేల టికెట్. పండు గూగుల్ చూస్తాడు, నాకు డౌట్ వస్తుంది. నెక్స్ట్ కాదా? పండు కరెక్ట్. నెక్స్ట్ పండు. అదే అంతవరకు గుర్తుంది. ఏమన్నా ఇక్కడ నుంచి ఇప్పుడు అనలైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. పండు నీకు ఇందాకే చెప్పారు మూవీ అమర్ అక్బర్ ఆంటోనియా. అమర్ అక్బర్ ఆంటోనీ తర్వాత నేల టికెట్ దాని ముందు వచ్చింది. దాని ముందు ఏదొచ్చింది రవితేజ యాజ్ ఎ హీరో? అమర్ అక్బర్ ఆంటోనీ కంటే ముందు కాదు, అమర్ అక్బర్ ఆంటోనీ ముందు నేల టికెట్ వచ్చింది. దానికి ముందు ఏదొచ్చింది? ఇవ్వకూడదు పండుగ, ఇప్పుడు ఇవ్వకూడదు. చెప్పిన ఆన్సర్ కూడా గుర్తుంచుకోలేదు. బ్లైండ్ రాజా ది గ్రేట్. నో, రాంగ్ ఆన్సర్. కిక్ 2 మధ్యలో ఒకటి ఉంది. పండు ఎలిమినేటెడ్. అలంకృత్ నెల టికెట్ చెప్పింది కదా, నెల టికెట్ కంటే ముందు. ఇది కానీ టీవీ చూస్తే గుర్తుంటది బాగా. అవును, కరెక్ట్. ఎందుకంటే లాస్ట్ 2 నెలలు కనీసం 4 సార్లు చూసిన సినిమాని. అవునా? ఏం చేస్తా, ఆప్షన్ ఉంది ఏంటి, చూడాల్సిందే. కిక్ 2. పండు అలంకృత్ ఆల్సో ఎలిమినేటెడ్. కిక్ 2 అదే చెప్పిండు. అలంకృత్ కూడా 0 points బికాస్ నెక్స్ట్ మూవీ చెప్పలేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ వెంకటేష్. వాట్? టచ్ చేసి చూడు. సూపర్, కరెక్ట్. సంతోష్. ఇప్పుడు ఇది మన రాజా ది గ్రేట్. కరెక్ట్ ఆన్సర్. వెంకటేష్. చెప్తావు రాజా, నీకు గుర్తుంటది బానే. బలుపు. సీరియస్లీ రాంగ్ ఆన్సర్. సంతోష్. హాస్యం, బెంగాల్ టైగర్. వెరీ గుడ్. గుడ్ రికవరీ సంతోష్. సో సంతోష్ ఇస్ గెటింగ్ 30 points. సో వెంకటేష్ కి 20 points. అంటే ఓకే, సంతోష్ కి 30 points అండ్ అలంకృత్ కి పండుకి ఈ రౌండ్ లో పాయింట్స్ రాలేదు అన్ఫార్చునేట్లీ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇన్ దిస్ రోబో 3.0 రౌండ్. సో థర్డ్ క్వశ్చన్, అలంకృత్, వెంకటేష్ మూవీస్ ఇన్ రివర్స్ ఆర్డర్. రిలీజ్ అయిన మూవీస్ యాజ్ ఎ హీరో ఫ్రమ్ లేటెస్ట్ టు ఓల్డ్. అప్కమింగ్ అయితే గుర్తుంది, లేటెస్ట్ గుర్తులేదు. నాగా చైతన్య. పండు లేటెస్ట్ ఫిల్మా చెప్తావు. అలంకృత్ చెప్పాలి. పండు అలంకృత్ చెప్పుకోవచ్చు ఆన్సర్ అది నన్ను అడిగితే. అంతే, ఇప్పుడు పండు చెప్పాలి. సేమ్ ఆర్డర్ లో వెళ్దాం. విల్ స్టార్ట్ ఆఫ్ అగైన్. అలంకృత్. వెంకీ మామ. ఓకే, వెంకటేష్ నెక్స్ట్. వెంకటేష్ దాని ముందు సినిమా ఏంటి? వెంకటేష్. కరెక్ట్. నెక్స్ట్ సంతోష్. గురు. కరెక్ట్. పండు. గురు వరకే గుర్తుంది నాకు కూడా. ఇదేంటి బాబు బంగారం. కరెక్ట్. అలంకృత్. బాబు బంగారం లాస్ట్ చెప్పింది. ఒక జస్ట్ క్యాజువల్ చెక్. F2 అయిపోయిందా మీరు చెప్పిందా? ఎప్పుడో అయిపోయింది. వెంకీ మామ, F2, గురు, బాబు బంగారం. సో బాబు బంగారం తర్వాత నాకు వస్తుంది కదా. నాకు అది కూడా గుర్తులేదు. బాబు బంగారం తర్వాత ఎవరన్నది. బాబు బంగారం ముందు ఏ సినిమా వచ్చింది? ఫేవరెట్ హీరో, నాట్ ఫేవరెట్ హీరో. బాబు బంగారం కంటే ముందు గుర్తొచ్చింది. అదే అనుకుంటున్నా. నాకు కూడా అనుకుంటున్నా. అదేదో సంక్రాంతికి రిలీజ్ అయింది సినిమా. నేను కూడా అనుకుంటున్నా. అనుకో చెప్పి. అలంకృత్ ఫాస్ట్. చింతకాయల రవియా ఏంది అది?
ఇంకెప్పుడు వెళ్ళినా చాలా దూరం చైల్డ్హుడ్ కి సిన్స్ చైల్డ్హుడ్ కి వెళ్ళిపోయావు. ఓకే, బంగారం కంటే ముందు వెంకటేష్. నాట్ ష్యూర్. అలంకృత్ is eliminated. వెంకటేష్ now. యా నాట్ ష్యూర్. దృశ్యం అనుకుంటున్నా. No, sorry, వెంకటేష్ eliminated. సంతోష్. ఇది గోపాల. కరెక్ట్. నెక్స్ట్ పండు. దృశ్యం. కరెక్ట్. సంతోష్. అంతే, అంత ముందు మనకు గుర్తులేదు. దృశ్యం ముందు సినిమా నాకు గుర్తుంది. నీకు గుర్తుంటది స్వామి, నీకు గుర్తుంటది. వద్దు ఏం చెప్పకండి. సంతోష్. దృశ్యం కన్నా ముందు సినిమా లేదబ్బా, ఐఎమ్ అవుట్. ట్రై కూడా చేయవా? నాకు ఐడియా లేదు అసలు, మినిమం గుర్తురాట్లే నాకు. నాకు గుర్తొచ్చే సినిమాలు ఏవి నా ఇంకా పాత గుర్తొస్తున్నాయి. ఇప్పుడు త్రిషాతో ఆలో చేసినాయి, ఆ మధ్యలో ఏమొచ్చి గుర్తురాట్లేదు. ఓకే, పండు. మసాలా. సూపర్, కరెక్ట్. పండు 30 points. ఇంకా ఉన్నాయా? నెక్స్ట్ చెప్తా. ఏంటి? షాడో కంటే ముందు సీతమ్మ ఇట్లా సినిమాలు. ఈ రౌండ్ లో పండుకి 30 points, సంతోష్ కి 20 points. వెంకటేష్ అండ్ అలంకృత్ ఘర్షణ 2 సీక్వెల్ తీయాలని, ఘర్షణ విషయం రోజే ఘర్షణ 2 తీయాలని. 0 ఇద్దరికి, వెంకటేష్ అండ్ అలంకృత్. బట్ నువ్వు ఈ రౌండ్ లో 30 points వచ్చాయి నీకు, మన వెంకటేష్. ప్రీవియస్ 2 questions కి నాకు ఎన్ని వచ్చాయి? నీకు బానే వచ్చాయి. నీకు 60 points వచ్చాయి, సంతోష్ కి 60 points వచ్చాయి ఈ రౌండ్ లో. నువ్వు ఇప్పుడు లీడింగ్ లో కూడా ఉన్నావు. అవును. అయిపోయా, ఇప్పుడు బ్యాట్ పట్టుకుని ఎంత ఊపినా అక్కడికి పోలేవు. ఇప్పుడు నేను చెప్తాను అండి. పండుకి ఒకవేళ 0 వస్తే 40, 45, 105, మనోడు 90. పండుకి 0 వచ్చి సంతోష్ 30 కొడితే సంతోష్ గెలుస్తాడు. అండ్ మన వెంకటేష్ కూడా 80 points లో ఉన్నాడు, సంతోష్ 90. ఒక్కటి చెప్పినా చాలా అయితే ఈ రౌండ్ లో నేను. పండు 105 లో ఉన్నాడు, 80, 90 వెంకటేష్ అండ్ సంతోష్. అలంకృత్, ఐఎమ్ సారీ, యూ డోంట్ హ్యావ్ ఎ ఛాన్స్ టు విన్. ఓకే, యా. సో మూవీ మైండ్ ఎపిసోడ్ 1 లో ఫైనల్ క్వశ్చన్. Alankruth, we will start with you again. Final question of this episode 1. Allu Arjun movies from latest to old in reverse order. వైకుంఠపురంలో started it. Ala Vaikuntapuramlo is the right one. Next, Venkatesh. నా పేరు సూర్య. కరెక్ట్. సంతోష్. సరైనోడు. ఓ మై గాడ్, అసలు గుర్తొస్తలేదు. దానికి మధ్యలో గ్యాప్ ఇచ్చిండు 2 ఏళ్ళు. సంతోష్ గ్యాప్ ఇచ్చేయండి. సంతోష్ ఎలిమినేటెడ్ అన్ఫార్చునేట్లీ. ఇంకోటి ఉందా మధ్యలో? పండు. దువ్వాడ జగన్నాథం. దట్స్ రైట్. అరే అలంకృత్. అది ఎలా మర్చిపోయాను, టీవీలో అన్నిసార్లు. సరైనోడు ఇస్ కరెక్ట్. వెంకటేష్. సరైనోడుకి ముందు ఏ సినిమా వచ్చింది? సరైనోడు 2000. సరైనోడుకి ముందు ఒక డిఫరెంట్ రోల్ అన్నమాట. అరే నాకు ఇవ్వచ్చు కదరా హింట్. ఇప్పుడు ఎవరు చెప్పాలి? వెంకటేష్ చెప్పాలి. ఇప్పుడు వెంకటేష్ తర్వాత మళ్ళీ అలంకృత్. పండు చెప్తాడు కదా. పండు, ఓహో నా తర్వాత పండు కదా, సారీ. పండు. అగో పండు నువ్వు కాదు, ఇప్పుడే వెంకటేష్. Come on, Venkatesh. It's too late. Try చేయి, రాయి.
చూద్దాం. బద్రీనాథ్ అనుకుంటున్నా. కాదు, చాలా దూరం వెళ్ళిపోయావు. చాలా చాలా దూరం వెళ్ళిపోయి మధ్యలో చాలా ఉంది సినిమా. అదే. ఉన్నాయిలే, నాకు గుర్తురాట్లే. ఓకే పండు. చెప్తాడు. స్పెషల్ రోల్ అన్నావు కదా, రుద్రమదేవి. కరెక్ట్. అలంకృత్. నేను చెప్పాను కదా శరత్, హింట్ ఇచ్చాను, హింట్ అవ్వడం వల్ల చెప్పేశాడు. అంత ఈజీ కాదు అది. సన్ ఆఫ్ సత్యమూర్తి. దట్స్ కరెక్ట్. పండు. రేస్ గుర్రం. ఓకే కరెక్ట్. మధ్యలో ఎవడు ఉంది బట్ ఇట్స్ ఎ క్యామియో అపియరెన్స్. రేస్ గుర్రం ఇస్ కరెక్ట్. అండ్ దానికి ముందు అలంకృత్. రేసు గుర్రం కంటే ముందు ఆ బెల్ట్ అంతా హిట్ బెల్ట్, అది వరుసగా అన్ని హిట్లే. అప్పుడు నాకు అక్కడికి క్లోజింగ్. రేసు గుర్రం కంటే ముందు కూడా హిట్ అయినా అలా నేను చెప్పలేను. గుర్తుకొస్తున్నాయి. వస్తాయి అంటే ఒకటి అనుకున్నా, అదే నాకు అది తెలీదు. అది బయట వికీపీడియా బుక్ కొనుక్కొని మింగేసావా? బట్ రుద్రమదేవి కూడా క్యామియోనే కదా. ఆల్మోస్ట్ మూవీ అంతా మూవీ అంతా ఉంటాడు కదా, మెయిన్ రోలే. అలంకృత్ కమాన్. అనుష్క రేస్ గుర్రం కి ముందు ఏ సినిమా వచ్చింది అల్లు అర్జున్ది? జులై. ఐఎమ్ సారీ. పండు. ఇద్దరమ్మాయిలతో. దట్స్ రైట్. పండుకి 30 points అండ్ ఐ థింక్ యు నో. బట్ మీరు జులై అంటారనే మీరు హిట్ సినిమా అంటే అలా బుర్రలో పోయింది నేను. అలంకృత్ ఈ రౌండ్ లో 20 points స్కోర్ చేశాడు. వెరీ గుడ్. So we have come to the end of episode 1 of Movie Mind, and I'm announcing the winners now. Winner okkade, winners kaadu. So meer ikkada chudochu, Pandu is the winner with 135 points. Claps. Well done. Inaugural quiz winner Srikanth, Pandu, Galaxy M30. And అన్ని పేర్లు పెట్టుకున్నందుకనే గెలాలి నువ్వు. Joint second పెండింగ్ ఉన్నది పండు అది ఇప్పుడు. Joint second place లో సంతోష్ అండ్ వెంకటేష్. High five bro. 90 points. Third place లో అలంకృత్ 35 points. ఇట్లా కూడా పండు లాస్ట్ రౌండ్ బాగా కవర్ చేసిన నేను. అయితే ఎప్పుడైతే శరత్ నేను 0 చేస్తే అని అన్నాడో ఆ రౌండ్ ఇంకెక్కువ చేసిన. ఇది లాస్ట్ క్వశ్చన్. లాస్ట్ కి యా. Anyway, congrats Srikanth, Pandu, Galaxy M30s. You are the winner of the first episode of Movie Mind, and well tried Santosh and Alankruth, and tough luck Alankruth. Yeah. Santosh and Venkatesh second place. Very good. Thank you. మా స్టాండర్డ్స్ చాలా ఇంప్రూవ్ అవ్వాలని అర్థమైంది పండుతో ఆడాలని. Yeah. So next episode తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. మీకు నచ్చిన రౌండ్స్ గురించి, మీకు నచ్చిన క్వశ్చన్స్ గురించి మీరు కామెంట్స్ లో చెప్పొచ్చు. సో మూవీ మైండ్ రెగ్యులర్ ఎపిసోడ్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే please subscribe to Weekend Entertainment channel, and see you in the next episode. Please subscribe. Hello, bye. See you in the next episode. Until then, bye. Yeah.